ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సంతానం పార్ట్ 2. ఇక కాంతమ్మ అన్నట్టుగానే లలితని చూసుకోవడానికి మరుసటి రోజే సుజాత వాళ్ళ దంపతులు సురేష్ని తీసుకొని వస్తారు. లలిత, సురేష్ అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు నచ్చుకుంటారు. అందమైన కోడలు, డబ్బున్న సంబంధం దొరికినందుకు సుజాత చాలా సంతోషిస్తుంది. అప్పుడు నరసయ్య ఇలా అంటాడు. అమ్మా సుజాత, నా మనవరాలి గురించి కాంతమ్మ మీకు ముందే చెప్పుంటదిగా. అది పుట్టినప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే చిన్నప్పటి నుంచి దాన్ని మేమే పెంచి పెద్ద చేశాము. మేము దానికోసమే బ్రతుకుతున్నామమ్మా. అది సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టే. ఇక కట్న కానుకలంటావా? మాకు ఒక రైస్ మిల్లుంది, 20 ఎకరాల కొబ్బరి తోట, ఇంకా 5 ఎకరాల పంట పొలాలు. అమ్మాయికి ముందే 20 తులాల బంగారం చేపించుంచాము. ఇప్పుడు మేముంటున్న ఇల్లు కూడా మా తదనంతరం మా మనవరాలకే చెందుతుందమ్మా అని నరసయ్య అనేసరికి, అయ్యో బాబాయ్ గారు, అమ్మాయి కుందన బొమ్మలాగుంది. డబ్బుదేముంది చెప్పండి, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. మాకు డబ్బు మీద అంత ఆశ లేదు బాబాయ్ గారు. అమ్మాయి మంచిదయ్యి గుణవంతురాలైతే చాలు. నాకు బాగా నచ్చింది. నాకు ఒక కూతురుంది బాబాయ్ గారు. దానికి సంవత్సరం క్రితమే పెళ్లి చేశాము. ఇప్పుడు నా ఇంటికి ఇంకో కూతురు వస్తుంది అనుకుంటాను. మీ మనవరాలి విషయంలో మీరేమీ బెంగపడమాకండి. అమ్మాయిని బంగారపు బొమ్మలా చూసుకునే బాధ్యత మాది. అమ్మాయి మీద ఈగ కూడా వాలనివ్వము. ఇంకా మంచి ముహూర్తం చూసుకొని వీళ్ళిద్దరికీ ముడి పెడితే మన బాధ్యత తీరిపోతుంది బాబాయ్ గారు అని సుజాత అనేసరికి, చాలా సంతోషం అమ్మా. దానికి తల్లి లేని లోటు తీరుస్తానంటే అంతకంటే మాకింకేం కావాలి తల్లి. మీరన్నట్టుగానే మంచి ముహూర్తం చూసుకొని ఇద్దరికీ పెళ్లి చేసేద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చాలా కొద్ది సమయంలోనే మంచి ముహూర్తం చూసి సురేష్కి, లలితకి పెళ్లి చేస్తారు. ఇక లలితని అత్తగారింటికి పంపించే ముందు నరసయ్య, నరసమ్మ ఇలా మాట్లాడతారు. అమ్మా లలిత, నువ్వు అత్తగారింట్లో సుఖంగా ఉండాలి. మమ్మల్ని ఇడిచిపెట్టి వెళ్తున్నావని ఏం బెంగపడమాకు తల్లి. నీకు అత్తగారింట్లో ఏ సమస్య వచ్చినా ఈ అమ్మమ్మ, తాతయ్య ఉన్నారని మర్చిపోమాకమ్మా. నీ మీదే మా ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాం తల్లి. నీకేదైనా అయితే మేముండలేమమ్మా అని అంటారు. అప్పుడు లలిత, సరే తాతయ్య, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకోండి తాతయ్య. టైంకి మందులు అవి వేసుకోండి. నా మీద ఎక్కువ బెంగ పడకండి తాతయ్య. ఇక వెళ్ళొస్తానమ్మమ్మ. తాతయ్య, వెళ్ళొస్తాను అని చెప్పి లలిత అక్కడి నుంచి అత్తగారింటికి బయలుదేరుతుంది. ఇక లలిత అత్తగారింట్లో ఉదయాన్నే నిద్రలేచి చకచక అన్ని పనులు చేసుకుంటూ అత్తామామలకి, ఆమె భర్తకి సేవలు చేసుకుంటూ చాలా తొందరగా అత్తగారింట్లో కలిసిపోతుంది. ఒకరోజు సుజాత ఇలా అంటుంది. అమ్మా లలిత, నీకెందుకమ్మా శ్రమ? ఇంట్లో ఇంతమంది పని వాళ్ళుండగా అన్ని పనులు ఒక్కదానివే చేస్తున్నావు. హాయిగా కూర్చొని రెస్ట్ తీసుకోరాదు అని అంటుంది. అప్పుడు లలిత, అత్తయ్య, మన ఇంటి పని మనం చేసుకోవడంలో శ్రమేముంది చెప్పండి. నాకు ఈ పనులన్నీ అలవాటే అత్తయ్య. మా ఇంట్లో చేస్తూనే ఉంటాను అని అనేసరికి చంద్రయ్య ఇలా అంటాడు. చాలా మంచిదమ్మా. కొంతమందిలాగా డబ్బుందన్న గర్వంతో కాకుండా అందరితో కలిసిపోతూ అవసరమైన వాళ్ళకి సహాయం చేసుకుంటూ ఇలాగే సంతోషంగా జీవించు తల్లి. నీలాంటి అమ్మాయి నా కోడలుగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అనేసరికి సుజాత తనను ఉద్దేశించే అన్నాడు అని అర్థం చేసుకొని కోపంగా చూస్తుంది. ఇక చంద్రయ్య చిన్నగా అక్కడి నుంచి జారుకుంటాడు. ఇలా సుజాత తన కోడల్ని ఎంతో సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు పెళ్ళిళ్ళ పేరయ్యే సుజాతకి ఫోన్ చేసి ఇలా అంటాడు. అమ్మా సుజాత, అబ్బాయికి మంచి సంబంధం చూశాను. 10 తరాల వరకు కూర్చొని తిన్న తరగని ఆస్తి,
ఒక్కతే కూతురు. వాళ్ళకున్న ఆస్తులు వివరించడానికే నాకు 5 నిమిషాలు పడుతుంది. ఇక నువ్వే అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఎంత ఆస్తి ఉందో. కానీ అమ్మాయి చదువు పూర్తవ్వడానికి 1 సంవత్సరం పడుతుందంట. మీ గురించి వాళ్ళకి చెప్పాను. మీరు అంతవరకు ఆగగలిగితే ఆ సంబంధమే ఖాయం చేస్తానమ్మా. మీరేమంటారు అని పంతులు గారు అడిగేసరికి సుజాత తనలో తాను, అమ్మో, 10 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉందా? ఇప్పుడు మా కోడలకు ఉన్న ఆస్తి మొత్తం కలిపినా 1 వంతు కూడా ఉండదు. ఎలాగో శాస్త్రి గారికి మా అబ్బాయికి పెళ్ళైన సంగతి ఇంకా తెలిసినట్టు లేదు. అమ్మాయి వాళ్ళు ఎలాగో సంవత్సరం వరకు గడువు పెట్టారు. ఈలోగా ఈ లలితని ఇంట్లో నుంచి పంపించేస్తే మా వాడికి బ్రహ్మాండమైన సంబంధం చేయొచ్చు అని అనుకొని, అలాగే శాస్త్రి గారు, మాకు 1 సంవత్సరం వరకు ఆగటానికి ఏం అభ్యంతరం లేదు. ఆ సంబంధమే ఖాయం చేసి అమ్మాయి వాళ్ళకి కబురు పెట్టండి అని శాస్త్రి గారికి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక సుజాత ఆమె కోడల్ని ఇంట్లో నుంచి ఎలా పంపించాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఏదో ఒక కారణంతో చీటికి మాటికి పాపం లలితని తిడుతూ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలా 6 నెలలు గడిచిపోతాయి. 6 నెలలైనా లలితకి ఇంకా గర్భం రాలేదన్న కారణంతో ఈ వంకతోనే ఆమెని ఇంట్లో నుంచి పంపించేయాలని పాపం లలితను నిందిస్తూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, నీకు పెళ్ళయి 6 నెలలు దాటింది. అసలు నీకు పిల్లల్ని కనే ఉద్దేశం ఉందా లేదా? నువ్వు వచ్చిన దగ్గర నుంచి నా ఇంటికి దరిద్రం పట్టుకుంది. నువ్వు వచ్చింది ఎద్దు. అప్పటి నుంచి నాకు మనశ్శాంతి అనేదే లేదు. చీచి, ఏమి బ్రతుకో ఏమో. పుట్టగానే తల్లిదండ్రులు చచ్చారు. పెళ్ళయి 6 నెలలవుతున్నా ఇంకా ఏ శుభవార్త లేదు. అసలు పుడతారో పుట్టరో కూడా తెలీదు. ఈ దరిద్రం నా ఇంటిని వదిలి ఎప్పుడు పోతుందో ఏమో అని సుజాత తిడుతున్నా కూడా ఆ మాటలకి వెక్కి వెక్కి ఏడుస్తుందే కానీ లలిత ఒక్క మాట కూడా ఆమె అత్తగారికి ఎదురు చెప్పలేదు. ఇదిలా ఉండగా ఒకరోజు పక్కింటి శ్యామల ఆమె కూతురు సీమంతం ఫంక్షన్ చెప్పడానికి సుజాత వాళ్ళ ఇంటికి వస్తుంది. సుజాతకి చెప్పి లలితను కూడా పిలిచి, అమ్మా లలిత, నువ్వు కూడా మా అమ్మాయి సీమంతం ఫంక్షన్కి తప్పకుండా రావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సుజాత తన మనసులో, దీన్ని కూడా ఫంక్షన్కి తీసుకెళ్ళి నలుగురిలో దీన్ని అవమానిస్తే ఈసారి తప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని అనుకుంటుంది. ఇక సుజాత అనుకున్నట్టుగానే లలితను కూడా ఫంక్షన్కి తీసుకెళ్తుంది. ఒక పక్క సీమంతం ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇదిగో అమ్మాయి, అగో ఆ పిల్లను చూడు, ఎంత చక్కగా పెళ్ళైన 3 నెలలకే ఇంట్లో శుభవార్త చెప్పింది. ఇప్పుడు చూడు, చక్కగా సీమంతం ఫంక్షన్ కూడా చేసుకుంటుంది. నువ్వున్నావు దేనికి? నాకు సంతోషం లేకుండా చేస్తున్నావు అని లలితని తిడుతూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళు విని, అయ్యో వదినా, అదేంటి అలా అంటావు? అమ్మాయికి పెళ్ళయ్యి 6 నెలలేగా అవుతుంది. ఇంతలోకే తొందర ఏముంది చెప్పు. అప్పుడు సుజాత, అదేంటి వదిన అలా అంటారు మీరు? ఈ రోజుల్లో అందితేనేమో తొందరగా అందుతుంది, లేకపోతే 5-6 సంవత్సరాల దాకా, లేదంటే అసలే అందట్లేదు. అది నా బాధ అని అనేసరికి, అలా అనుకుంటే వదిన, మరి నీ కూతురికి కూడా పెళ్ళయ్యి సంవత్సరం అవుతుందిగా. మీ అమ్మాయికి కూడా ఇంకా సంతానం కలగలేదుగా వదిన. అట్ట చూసుకుంటే మీ కోడలికి 6 నెలలే అవుతుంది అని పక్కన వాళ్ళు అనేసరికి, అట్టా అంటారింది మీరు? నా కూతురు చిన్నపిల్ల, దానికి ఇప్పుడే తొందర ఏముంది? అయినా శుభమా అంటూ ఈ అమ్మాయి సీమంతం ఫంక్షన్ చేసుకుంటుంటే దీనికి పిల్ల లేదు జల్లా లేదు. దీన్ని పిలిచారెందుకు ఫంక్షన్కి అని సుజాత అనేసరికి, అయ్యో వదిన, అలా మాట్లాడతావేంటి నువ్వు? వెనకట ఫంక్షన్ చేసుకునే వాళ్ళను చూసి నాకింకా పిల్లలు లేరేంటి అని బాధపడతారేమో అని
పిలిచేవాళ్ళు కాదేమో. అయినా కొంచెం ఆలస్యమైనంత మాత్రాన పిల్లలు పుట్టకుండా ఉండరు కదు వదినా. అయినా ఆ అమ్మాయికి పెళ్ళేజి 6 నెలలే అవుతుంది. హాస్పిటల్లో ఒకసారి చూపించండి. ఏమైనా ఉంటే మందులకి పోతుంది. ఏమీ కాదొదినా. కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయమా? అసలే తల్లిదండ్రులు లేని పిల్ల. నువ్వే తల్లిలాగా చూసుకోవాలి వదిన. అలా గుచ్చి గుచ్చి అంటే ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకుంటది చెప్పు? అని అక్కడున్న వాళ్ళు నలుగురు 4 మాటలు అనేసరికి సుజాతకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక కోడల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.